నిర్వాకం ఊరంతా తెలిసింది. అతనికి తగిన శాస్తే జరిగిందని అంతా అనుకున్నారు. అయితే ఆమె దగ్గర కత్తి ఎందుకు ఉందన్నది హాట్ టాపిక్ అయింది. ఏ ఇద్దరు కలిసినా అదే విషయం మాట్లాడేవాళ్ళు. ఇంతకీ ఆ సీక్రెట్ తెలిసిందా? ఆమె ఎవరన్నది తేలిందా? నాగరాజుపై కత్తితో దాడి చేయడాన్ని చాటుగా చూశాడు ఆ ఊరికే చెందిన రంగడు. వెంటనే వెళ్లి ఊళ్ళో అందరికీ చెప్పేశాడు. దాంతో అందరూ అదే విషయంపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒంటరిగా బతుకుతున్న ఆమె జోలికి వెళ్లినందుకు తిక్క కుదిరిందిరే అనుకున్నారు. అయితే ఆమె తన దగ్గర కత్తి ఎందుకు ఉంచుకుంది, ఏమాత్రం భయం లేకుండా నాగరాజుపై ఎలా దాడి చేయగలిగింది అన్న ప్రశ్నలపై ఊళ్ళో వాళ్లకు సమాధానాలు దొరకలేదు. ఆమె దగ్గరున్న సంచిలో డబ్బుండి ఉంటుందని, అందుకే కత్తి ఉంచుకుందేమోనని అనుకున్నారు జనం. ఆ సంచిపై రంగడి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలనుకున్నాడు. ఆమె స్నానానికి వెళుతుంటే వెనకే ఫాలో అయ్యాడు. తన గురించి ఆమెకు తెలియకుండా దూరం నుంచి వెనకాలి వెళ్లాడు. తన కవర్ను గట్టుపై పెట్టి స్నానం చేయడానికి చెరువులో దిగింది. గట్టుపై పెట్టిన ఆ కవర్ను తీసుకుని రంగడు పరుగందుకున్నాడు. అది గమనించిన ఆమె ఒడ్డుకొచ్చి వెనకాలే పరిగెత్తింది. రంగడు ఆమెకు దొరకకుండా పారిపోతూనే ఉన్నాడు. ఈ సీన్ చూసిన స్థానిక కళ్యాణ్ రంగణ్ణి వెంబడించాడు. రంగణ్ణి పట్టుకుని అతని దగ్గరున్న కవర్ను లాక్కున్నాడు. ఆ కవర్లో ఏముందా అని చూసిన కళ్యాణ్కు ఆశ్చర్యం కలిగింది. అందులో డబ్బుందేమో అనుకున్న అతనికి ఓ లగ్న పత్రిక కనిపించింది. అప్పటికే కత్తి ఎపిసోడ్పై మాట్లాడుకుంటున్న జనానికి ఇప్పుడు ఈ లగ్న పత్రిక విషయం మరో హాట్ టాపిక్ అయింది. అసలెవరామె, ఎక్కడి నుంచి వచ్చింది?
లగ్న పత్రికలోని అడ్రస్ వెతుక్కుంటూ పొరుగురులోని ఓ ఇంటికి వెళ్లాడు కళ్యాణ్. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఎలాగైనా విషయం తెలుసుకోవాలనుకున్న కళ్యాణ్ అక్కడి ఓ కుర్రాన్ని ఆరా తీశాడు. గోవిందరాజులు ఎక్కడున్నారని అడిగాడు. ఆయన చనిపోయి చాలా కాలమైందన్నాడు ఆ కుర్రాడు. గోవిందరాజులు భార్య యశోదమ్మ పొలంలో ఉందని చెప్పాడు. కుర్రాడి సాయంతో యశోదమ్మను కలిసిన కళ్యాణ్కు ఆ యువతికి సంబంధించిన విషయాలు తెలిసాయి.